మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీకు ఫిష్ పులుసుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఆల్రెడీ చాలా ఉన్నాయి మన ఛానల్లో. ఫిష్ ఫ్రై, పండుగప్ప, ఇగురు అండ్ లేకపోతే నెల్లూరు చేపల పులుసు చాలా చేశాను మన ఛానల్లో. ఒకసారి మీరు చూడలేకపోతే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ చేపల పులుసు మ్యాంగో సీజన్ కదా, సో మామిడికాయ వేసుకుని చేసుకుంటున్నాము. సో మా పిన్ని చేస్తుంది, సో నేను మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ తన స్టైల్లో చేసిన చేపల పులుసు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ కేజీ చేపనైతే తీసుకొచ్చారండి. సో నేను ఫస్ట్ వాటిని వాటర్లో వాష్ చేసుకుంటున్నాము. సో కొంచెం సాల్ట్ వేసుకుని వాష్ చేసుకున్న తర్వాత ఇలాగా కడిగిన ముక్కల్లోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని అండ్ అలానే కారం ఇవన్నీ కూడా ఫస్ట్ మ్యారినేట్ చేస్తున్నామండి. సో పులుసుకి ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ ఇట్లా మ్యారినేట్ చేస్తే చాలా బాగుంటుంది. చాలామంది అయితే వీటిని ఇలా మ్యారినేట్ చేసినవి ఫ్రై కూడా చేస్తారు, ఫ్రై చేసి పులుసులో వేస్తారు. బట్ మేమైతే అలా కాదు, ఇక్కడ సాల్ట్ అలానే కారం, పసుపు అవన్నీ కూడా యాడ్ చేసుకుని ఇలా ముక్కలకైతే పట్టించుకుని ఒక 15 నుంచి 20 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుంటున్నాం. సో ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత వీటికి ముక్కకైతే ఉప్పు కారం అవన్నీ పడుతుందండి. ఈలోపు ఇక్కడ ఆనియన్ని పేస్ట్ చేసుకున్నాం అండ్ అలానే చింతపండుని కూడా నానబెట్టుకున్నామండి. అంటే మనకి పులుసుకి ఎంత అయితే సరిపోతుందో అంత చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ ఉంది కదా, సో వాటిని ఫ్రై చేస్తున్నాము. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడతాయండి, ఒక 5 to 6 పచ్చిమిర్చిని వేసాము అండ్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసాము. సో అదంతా కూడా బాగా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదా, సో ఆ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో పులుసు అంటే మీకు ఎంత పులుపు తింటారో దానికి తగ్గట్టు అయితే మనం చింతపండుని నానబెట్టుకోవాలి. ఇందాక మ్యారినేట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, సో వాటిని అయితే ఇలా యాడ్ చేసేసుకోవాలండి. ఈ చేపలోకి మనం శన అంటారు కదా, సో అంటే ఫిష్ ఎగ్స్ వస్తాయి కదా, సో అవి కూడా వచ్చాయండి. సో ఫిష్ కర్రీ అయితే చాలా బాగుంది, ముక్క అయినా ఏదైనా సరే. సో ఇలా ముక్కలన్నీ కూడా ఇలా పులుసులోకి అయితే యాడ్ చేసేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం బాగా మరిగించుకోవాలి. అంటే ఈ పులుసు మొత్తం థిక్ అయ్యే వరకు, ఆ ముక్కలు కూడా బాగా ఉడికే వరకు అయితే మనం మూత పెట్టేసుకుని అయితే మనం కుక్ చేసుకోవాలండి. సో ఈలోపు ఇక్కడ కొత్తిమీరని అయితే రెడీ చేసుకున్నాం అండ్ అలానే వంకాయలు, బెండకాయలు యాడ్ చేద్దామని సో వాటిని కూడా కట్ చేస్తున్నామండి. ఇక్కడ ఒక 2 వంకాయలని తీసుకున్నాము అండ్ అలానే ఒక 6 to 7 బెండకాయలని తీసుకున్నాము. సో చాలామంది టొమాటో కూడా యాడ్ చేసుకుంటారు ఫిష్ పులుసులోకి. వంకాయలు కూడా మనకి ఇలా వంకాయలు అలానే టొమాటో అలాంటివి యాడ్ చేస్తారు. మేము టొమాటో యాడ్ చేయలేదు ఇక్కడ, ఎందుకంటే మామిడికాయ వేస్తాం కాబట్టి. ఇక్కడ బెండకాయలు అలానే వంకాయని అయితే యాడ్ చేసామండి. ఇలా మరుగుతున్న పులుసులోకి అయితే ఇలాగ ఇంకా ఒక 10 to 15 మినిట్స్లో దించేస్తామనే ముందు ఇలాగ కూరగాయలను అయితే యాడ్ చేసుకోవాలి. సో ముందు నుంచి యాడ్ చేసేసుకున్నట్టయితే బాగా కుక్ అయిపోయి మొత్తం కర్రీ మొత్తం అయిపోతాయండి. సో అందుకని చెప్పి ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ ముందు అయితే ఇలా యాడ్ చేసుకోవాలి. సో ఇంక ఈ పులుసు మొత్తం కూడా ముక్కల్లోకి పట్టి చాలా బాగా కుక్ అవుతాయి ముక్కలు అనేవి. సో ఇలా పులుసులో ముక్కలు ఎంతమందికి ఇష్టమో నాకు చెప్పండి, నాకైతే చాలా ఇష్టం. ఇలా బెండకాయలైనా వంకాయలైనా అండ్ ఇలా మనం ఇంకా గెరిట అయితే పెట్టుకోకుండా ఇలా తిప్పుకోవాలి. ఇంకా నేను చెప్పాను కదా ఫిష్ ఎగ్స్ అని, సో దాన్ని కూడా యాడ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ మామిడికాయ తురుమును అయితే యాడ్ చేస్తున్నామండి అండ్ అలానే మామిడికాయకి టెంక వస్తుంది కదా, సో అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇంకా కదపకుండా అయితే మనం కలుపుకుంటూ పైన ఇంకా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోవాలి. ఇంకా తినే టర్న్ అయితే వచ్చేసిందండి. సో ఇక్కడ రివ్యూ మా చెల్లితో ఇప్పిస్తున్నాను ఎలా ఉందో, నేనైతే వీడియో తీస్తున్నానని. దానికి చేపల పులుసు అంటే చాలా ఇష్టం అండి, నాకు చేపల పులుసు ఇష్టం. సో ఒకరోజు మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇలా అయితే చేపల కర్రీ వండించుకుని అయితే మేము మా ముగ్గురు తినేసామండి. అంటే మా తమ్ముడు, నేను, మా 2 చెల్లెళ్ళు, అలానే మా మరదలకి కూడా చాలా ఇష్టం అండి.
వేడి వేడి చేపల పులుసు మేము చేసుకున్న స్టైల్ నేను మీకు చూపించేశాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి అనుకుంటున్నారా? ఈ మ్యాంగో సీజన్ వెళ్ళకన్నా ముందే ఒకసారి ట్రై చేసేసి తినేయండి. Thank you so much for watching my videos and please do like, share and subscribe to my channel Rajulwari Garage.